మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలపై తెదేపా స్పందించింది. పద్మనాభం మాట తీరు చూస్తే ఆయన వెనుక జగన్ ఉన్నట్లు తెలుస్తోందని ఎమ్మెల్యే బొండా ఉమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాపు జాతిని తాకట్టు పెట్టవద్దని ముద్రగడను ఉమ కోరారు. మీరు మంత్రులుగా, ఎక్సైజ్ మంత్రిగా, అనేక మంత్రులుగా చేసింది ఈ ప్రభుత్వంలో కాదా అని ఒక్కసారి గుర్తెచ్చుకోమని ముద్రగడ్డ పద్మనాభం గారిని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ముద్రగడ్డ గారి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయం ఇవాళ ఆయన మాటల్లో ఖచ్చితంగా అర్థమైంది. ఆయన ఎంతో గట్టిగా నొక్కి చెప్తా ఉన్నారు. ఇవాళ ముద్రగడ్డ పద్మనాభం గారు కాపుల కోసం, కాపు జాతి కోసం మాట్లాడుతూ అని అంటూ ముఖ్యమంత్రి గారికి 2 ఎకరాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యమంత్రి గారు మామని గతంలో మోసం చేశారంటున్నారు. మేము అడుగుతా ఉన్నాం ముద్రగడ్డ గారిని, 95లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 99 ఎన్నికల్లో ప్రజల తీర్పుతోనే ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు మీరు పార్లమెంట్ సభ్యుడిగా లేడా? ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఎంపీగా మీరు పనిచేయలేదా? మీకు ఆ రోజు ఎందుకు గుర్తురాలా?